Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ మీద 7th పార్ట్ వీడియో చేయబోతున్నాం. ఈ 7th పార్ట్ వీడియోలో మనం చాలా కొత్త మోడల్స్, కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉండే మోడల్స్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి. ఈ కంటెంట్ మీరు ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక చక్కగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే నేను కూడా మీకు అలాగే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆలస్యం చేయకుండా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. If a sum amount to 5,750 for 3 years at 5% per annum simple interest, in how many years on same sum and same rate of interest amount to 7,000? If a sum amount to 5,750, కొంత సొమ్ము కానీ తీసుకుంటే 3 సంవత్సరాల కాలంలో 3 years 5% రేట్ చొప్పున 5,750 రూపాయలు మొత్తం అవుతుంది. కొంత సొమ్ము కానీ తీసుకుంటే 3 సంవత్సరాలలో 5% రేట్ చొప్పున 5,750 రూపాయలు మొత్తం అవుతుంది. ఇన్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల కాలంలో సేమ్ సమ్ అదే మొత్తంపై అదే రేటున 7,000 రూపాయలు మొత్తం అవుతుంది. అంటే ఫస్ట్ కేసులో అమౌంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు. ఫస్ట్ కేసులో టైము, రేటు, అమౌంట్ ఇచ్చి సెకండ్ కేసులో సేమ్ సమ్, అంటే మొదటి కేసులో ఎంతైతే ప్రిన్సిపల్ తీసుకుంటున్నాడో సెకండ్ కేసులో కూడా అంతే ప్రిన్సిపల్ తీసుకోవాలి. ఫస్ట్ కేసులో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిందో సెకండ్ కేసులో కూడా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్న 7,000 రూపాయలు మొత్తం అవటానికి ఎంత కాలం పడుతుంది అంటున్నాడు. రెండో సందర్భంలో కాలం కనుక్కోవాలి. మొదటి సందర్భంలో మనకేమేమి తెలుసు? టైం తెలుసు, రేట్ తెలుసు, అమౌంట్ తెలుసు. ప్రిన్సిపల్ కనుక్కుందాం. ఫస్ట్ కేసు ఉపయోగించి ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు. ప్రిన్సిపల్ వచ్చిందనుకోండి, సేమ్ సమ్ అన్నాడు అంటే మొదటి కేసులో ఏ అయితే ప్రిన్సిపల్ తీసుకుంటున్నాడో సెకండ్ కేసులో కూడా అదే ప్రిన్సిపల్ తీసుకుంటున్నాడు. అలాగే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ కేసులో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిందో సెకండ్ కేసులో కూడా అదే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అయితే అమౌంట్ 7,000, 7,000 రూపాయలు మొత్తం అయితే కాలం ఎంత అంటున్నాడు. కాలం కనుక్కోవాలి. సరే చూడండి, ఫస్ట్ కేసులో మనకు అమౌంట్ తెలుసు, టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. అప్పుడు P = 100 అనుకుందాం. ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఫస్ట్ కేసులో P = 100 అనుకున్నాం. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? P = 100 అనుకుంటే అమౌంట్ 100 ప్లస్ టైం ఇంటూ రేటు, 100 ప్లస్ రేటు ఇంటూ కాలం, ఏదైనా తీసుకోవచ్చు. అమౌంట్ కావాలి అంటే P = 100 అయితే అమౌంట్ 100 ప్లస్ రేటు ఇంటూ కాలం. రేట్ ఎంత? 5%, కాలము 3 years. 5 × 3, 5 3s are 15 ప్లస్ అమౌంట్ ప్రిన్సిపల్ 100, 100 ప్లస్ 15 దట్ ఈజ్ 115. సో ప్రిన్సిపల్ 100 అనుకుంటే అమౌంట్ 115. 115ఏ మనకు లెక్కలో అమౌంట్ ఎంత ఇచ్చాడు? 5,750 అన్నాడు. ఇక్కడ అమౌంట్ ఏమని వచ్చింది? 115 పార్ట్స్ అని వచ్చింది. ఈ 115 పార్ట్స్ ఈ 5,750, 115 పార్ట్స్ 5,750 అయితే 100 పార్ట్స్ ఎంత? దట్ ఈస్ ద ప్రిన్సిపల్. చూడండి, దీంట్లో 50 టైమ్స్ పోతుంది. 100కి 50 టైమ్స్, 100 × 50 దట్ ఈజ్ ఈక్వల్ టు ₹5,000. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ ఎంత వచ్చింది?
5000. సెకండ్ కేసులో కూడా సేమ్ సమ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ కేసులో ఎంత ప్రిన్సిపల్ అయితే అవుతుందో సెకండ్ కేసులో కూడా అంతే ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ 5000 అని తెలిసిపోయింది. ఆన్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అని తెలిసింది. ఇక అమౌంట్ కూడా తెలుసు. ఇప్పుడు టైం కనుక్కోవాలి. అమౌంట్ తెలుసు, సమ్ తెలుసు, అదే ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. ఇక్కడ అమౌంట్ ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసివేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్ సెకండ్ కేస్. సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ అంటే 7000 మైనస్ ప్రిన్సిపల్ 5000 దట్ ఈజ్ ఈక్వల్ టు ₹2000. అంటే సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ 2000 అని వచ్చింది. సెకండ్ కేసులో ప్రిన్సిపల్ 5000 అని తెలుసు. ఇంట్రెస్ట్ 2000 అని తెలుసు. ఇంట్రెస్ట్ రేట్ 5% అని తెలుసు. అప్పుడు ఏం కనుక్కోవచ్చు? ఇయర్స్ కనుక్కోవచ్చు. ఏది? PTR/100 ఈజ్ ఈక్వల్ టు I ఫార్ములా ఉపయోగిస్తే మనకు కావాల్సిన టైం వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ 5000 P. టీ టైం తెలీదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% by 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్కి సమానం. ఇంట్రెస్ట్ ఎంత అని తెలుసు? ₹2000 అని తెలుసు. మొత్తం అర్థం సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం ఒకే సింగిల్ ఫార్ములాతో PTR/100 ఈజ్ ఈక్వల్ టు I అనే ఫార్ములాతో మొత్తం హోల్ అర్థమెటిక్లో సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం ఒకే ఫార్ములాతో చేస్తున్నా. కాబట్టి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అర్థమెటిక్ ఎటువంటి డిఫికల్టీ లెవెల్ అయినా ఇవ్వనివ్వండి, మనం ఈజీగా చేసేయచ్చు. చూడండి, వీటిని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. దీంతో దీన్ని క్యాన్సిల్ చేయకూడదు, దీంతో దీన్ని క్యాన్సిల్ చేయకూడదు. క్రాస్గా తప్ప మన ఇష్టం వచ్చినట్లు క్యాన్సిల్ చేయొచ్చు. క్రాస్గా చేయకూడదు. మిగతా క్యాన్సిలేషన్ ఎలా అయినా చేయొచ్చు. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 3 zeros కి 3 zeros క్యాన్సిల్, 5 ones 5 20s, అలాగే 5 ones 5 4s. డివైడ్ చేసే 4 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. దేర్ఫోర్ T ఈజ్ ఈక్వల్ టు 4 into 2 4 2s are 8 years. Same model continuation. If a sum of money amounts to 4800 for 6 years at 10% per annum, కొంత సొమ్ము 6 సంవత్సరాల్లో 10% రేట్ చొప్పున 4800 మొత్తం అవుతుంది. దిస్ ఈజ్ అమౌంట్, దిస్ ఈజ్ టైమ్, దిస్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంత సొమ్ము 6 సంవత్సరాల్లో 10% రేట్ చొప్పున 4800 మొత్తం అవుతుంది. సమ్ అమౌంట్ 4800 for 6 years at 10% per annum. Simple interest is 4800. In how many years? ఎంత కాలంలో? ఆన్ ద సేమ్ సమ్, అదే మొత్తంపై సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే వడ్డీ రేట్న అమౌంట్ 4500. ఎంత కాలంలో? అదే అసలుపై అదే రేట్ చొప్పున 4500 మొత్తం అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ కేసులో ఏమేమి తెలుసు? ప్రిన్సిపల్ అమౌంట్ తెలుసు, టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. అప్పుడు ఏం కనుక్కోవచ్చు? ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు. ప్రిన్సిపల్ ఎలా కనుక్కోవాలి? చూడండి, ప్రిన్సిపల్ 100 అనుకుందాం. P ఈజ్ ఈక్వల్ టు 100 అనుకుంటే అప్పుడు అమౌంట్ ఏమవుతుందయా అంటే 100 ప్లస్ రేటు ఇంటూ కాలం.
100 plus rate into column. Rate 10%, column 6 years. 10 6 are 60 plus 100, that is 160. సో ప్రిన్సిపల్ 100 అనుకుంటే అమౌంట్ 160. ఆ 160 పార్ట్సే మనకు కావాల్సిన అమౌంట్ 4800. అయితే ప్రిన్సిపల్ 100 పార్ట్స్ ఎంత? 0కి 0 క్యాన్సిల్, 16 3s 16 30s, 100కి 30 times, 100 into 30, that is equal to rupees 3000. ప్రిన్సిపల్ 3000. సో ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ 3000 అని వచ్చింది, అమౌంట్ 4800. అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసివేస్తే సెకండ్ కేసులో అమౌంట్ 4500, ప్రిన్సిపల్ 3000. సెకండ్ కేసులో అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ కేస్, దట్ ఈస్ అమౌంట్ 4500 minus 3000, that is equal to 1500. ఇప్పుడు మనకేమేమి తెలిసిపోయినాయి? సెకండ్ కేసులో ప్రిన్సిపల్ తెలుసు, అంటే సమ్ తెలుసు, సమ్ 1500 అండ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని తెలుసు. సెకండ్ కేసులో సమ్ ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని తెలుసు. ఇంకా ఇన్ హౌ మెనీ ఇయర్స్ టైం కనుక్కోవాలి. టైం కనుక్కోవడానికి PTR/100 = I అనే ఫార్ములా ఉపయోగిస్తాం. PTR/100, P అంటే అసలు ఎంత? 3000 రూపీస్. PT టైం తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% by 100, ఇది దేనికి సమానం? ఇంట్రెస్ట్. సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ 1500కి సమానం. చూడండి, 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 3 1s 3 5s, T = 5 years. Next model it is, a person decided to invest 10,000 rupees. ఒక వ్యక్తి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టదలుచుకున్నాడు. ఏ పర్సన్ డిసైడెడ్ టు 10,000 ఇన్వెస్ట్. ఒక వ్యక్తి 10,000 రూపాయలు పెట్టుబడిలో పెట్టదలుచుకున్నాడు. హీ ఇన్వెస్టెడ్ 4,000 at 5% ఇంట్రెస్ట్ పర్ యానం. అయితే ఆ పెట్టుబడిలో 4000 రూపీస్ని 5% రేట్ చొప్పున, సంవత్సరానికి 5% రేట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. 4000 రూపాయలను సంవత్సరానికి 5% రేట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. అలాగే అండ్ 3500 at 4% ఇంట్రెస్ట్, 3500ను సంవత్సరానికి 4% వడ్డీ రేటున పెట్టుబడిలో పెట్టాడు. ఇఫ్ హీ వాంట్స్ టు ఎర్న్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 500, ఈ మొత్తం మీద ఈ 10,000 రూపాయలపై 500 రూపాయలు వడ్డీ పొందాలనుకుంటున్నాడు. ఆన్ ద హోల్ అమౌంట్, ఎట్ వాట్ ఇంట్రెస్ట్ రేట్ షుడ్ ద రిమైనింగ్ అమౌంట్ బి లెండ్. అయితే మొత్తం మీద 500 రూపాయలు పెట్టుబడి పెట్టదలుచుకుంటే మిగిలిన సొమ్మును ఏ రేటును పెట్టుబడిలో పెట్టాలి అంటున్నాడు. మొత్తం ఎంత పెట్టుబడి పెట్టాలనుకున్నాడు? మొత్తం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు. మొత్తం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ 10,000 రూపాయలలో 4,000 రూపాయలను
5% రేట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. 3,500 రూపాయలను 4% రేట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. ఇఫ్ హీ వాంట్స్ టు ఎర్న్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 500, మొత్తం మీద 500 రూపాయల వడ్డీ పొందాలనుకుంటున్నాడు. మొత్తం 10,000 రూపాయలపై 500 రూపాయల వడ్డీ పొందాలనుకుంటే ఆన్ ద హోల్ అమౌంట్ ఎట్ వాట్ ఇంట్రెస్ట్ రేట్ షుడ్ బి రిమైనింగ్ అమౌంట్ బి లెంట్, మిగిలిన సొమ్మును ఏ రేటున పెట్టుబడిలో పెడితే మొత్తం మీద 500 రూపాయలు వడ్డీ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మొత్తం 10,000 రూపాయలను 3 భాగాలు చేశాడు. ఒక భాగము 4,000 రూపాయలు, రెండో భాగము 3,500 రూపాయలు. ఇక మిగిలింది ఎంత? మొత్తం 10,000 రూపాయలలో మొదటి భాగము 4,000 రూపాయలను 5% రేట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. మొత్తం 10,000 రూపాయల పెట్టుబడిలో పెట్టదలుచుకున్నాడు. దాంట్లో 4,000 రూపాయలను 5% పెట్టుబడిలో పెట్టాడు. 3,500 రూపాయలను 4% రేట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. ఇంకెంత మిగిలిపోయింది? 10,000 రూపాయలలో ఇక్కడ 4 ఒక 3 7,500 పోయింది. ఇంకెంత ఉంది? 2,500 ఉంది. ఈ 2,500 రూపాయలను ఏ రేటున పెట్టుబడిలో పెడితే మొత్తం మీద 500 రూపాయలు వడ్డీ వస్తుంది అంటున్నాడు. 2,500 రూపాయలను ఏ రేటున పెట్టుబడిలో పెడితే మొత్తం మీద 500 రూపాయల వడ్డీ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ 10,000 రూపాయలను 3 భాగాలు చేశాడు. మొదటి భాగం 4,000 రూపాయలపై సంవత్సరానికి 5% రేటున పెట్టుబడిలో పెట్టాడు. అప్పుడు మొదటి సందర్భంలో ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, సంవత్సరానికి కాబట్టి 1 సంవత్సర కాలం అంటే టైం కూడా తెలుసు. PTR/100 = I. P 4,000, T time 1 year, rate of interest 5%/100 plus second case 3,500 P, T 1 year, rate of interest 4%/100 plus third case 2,500 P, T time 1 year, rate of interest తెలీదు /100 = ఈ 3 సందర్భాల్లో వచ్చిన మొత్తం వడ్డీ 500 రూపాయలు అని తెలుస్తుంది. Two zeros ki 2 zeros cancel. 45 200 plus 35 4s 140. 2 zeros ki 2 zeros cancel plus 25 into R 25R = 500. 200 plus 40 340 plus 340 ఈక్వల్ అవతల తీసుకెళ్తే -340. అప్పుడు 25R = 500 - 340. అప్పుడు R = 500లో 340 పోతే 160. ఈ మల్టిప్లై చేస్తే 25 అవతలకు వస్తే డివైడ్ చేస్తుంది. 5 5s 5 3s are 15, 5 2s are 10. 32/5 అంటే 5 6s are 5 4s are, that is 6.4% rate of interest. అదొక మోడల్. దీన్ని ఇంకొక మోడల్లో చేద్దాం. ఇక్కడ మనకు 2 సందర్భాల్లో ఏమేమి తెలుసు? ప్రిన్సిపల్ తెలుసు,
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం 1 year అని తెలుసు. రెండో సందర్భంలో ప్రిన్సిపల్ 3500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, టైం 1 year అని తెలుసు. ఫస్ట్ 2 కేసెస్లో ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ 2 కేసెస్, ఇంట్రెస్ట్ ఆన్ టూ కేసెస్ ఏమవుతుంది? పీటీఆర్ బై 100. ఇక్కడ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయితే 5 40s 200 ప్లస్ ఇక్కడ కూడా 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ పోతే 35 4s 140, దట్ ఈస్ 340 రూపీస్. అప్పుడు రిమైనింగ్ ఇంట్రెస్ట్ ఎంత? మొత్తం 500 రూపీస్. 500 రూపీస్లో 340 తీసివేద్దాం, ఇట్ ఈజ్ ఈక్వల్ 160. ఈ 160 రూపీస్ 2500 రూపీస్పై వచ్చింది. 2500 రూపీస్పై వచ్చిన ఇంట్రెస్ట్ 160 రూపీస్, టైము 1 year అని తెలుసు. అప్పుడు పీటీఆర్ బై 100 ఫార్ములా ఉపయోగిస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పి అంటే ప్రిన్సిపల్, దట్ ఈస్ 2500, టీ టైము 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 160. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 5s 5 3s 5 2s. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 32/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 6.4%. Continuation model. Out of 50,000 rupees, a person invests 8,000 at the rate of interest 1/2% and 24,000 at an interest rate of 6% per annum. At what interest rate should he invest the remaining amount so that the total annual income is 3,680? ఒక వ్యక్తి 50,000 రూపాయలు పెట్టుబడిలో పెట్టాలనుకున్నాడు. 50,000 రూపాయలు పెట్టుబడిలో పెట్టాలనుకొని ఏం చేస్తున్నాడు? 8,000 రూపాయలను 5/1/2% రేట్ చొప్పున, 8,000 రూపాయలను 5/1/2% రేట్ చొప్పున, 24,000 రూపాయలను 6% రేట్ చొప్పున, 24,000ని 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. ఎట్ వాట్ ఇంట్రెస్ట్ రేట్ షుడ్ హీ ఇన్వెస్ట్ ద రిమైనింగ్ అమౌంట్ సో దట్ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ 3,680? మొత్తం మీద సంవత్సరానికి 3,680 రూపాయలు వడ్డీ రావాలంటే మిగిలిన సొమ్మును ఏ రేట్న పెట్టుబడిలో పెట్టాలి అంటున్నాడు. మొత్తం మీద సంవత్సరానికి 3,680 రూపాయలు వడ్డీ రావాలంటే మిగిలిన సొమ్మును ఏ రేట్న పెట్టుబడిలో పెట్టాలి, మిగిలిన సొమ్మును ఏ రేట్న పెట్టుబడిలో పెట్టాలి అంటున్నాడు. మొత్తం 50,000 ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాడు. 50,000, దాంట్లో ఫస్ట్ 8,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు 1/2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున. నెక్స్ట్ సెకండ్ 24,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు అట్ 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున. మూడోది ఇంకా రిమైనింగ్ ఎంత? 50,000లో
8,000ని 5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. ఇక 24,000ని 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. 24 + 8 32,000. ఇంకా రిమైనింగ్ 18,000. 18,000ని ఏ రేట్న పెట్టుబడిలో పెడితే మొత్తం మీద 3,680 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. సో ఫస్ట్ 2 కేసులో మనకేమేమి తెలుసు? ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం తెలుసు. ఎందుకని? టైం ఎక్కడ ఇచ్చాడు? టోటల్ యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు. అంటే సంవత్సరానికి వచ్చే ఇన్కమ్, మొత్తం సంవత్సరానికి వచ్చే ఇన్కము 3,680 రూపీస్. అంటే ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, తర్వాత టైం 1 year అని తెలుసు. సెకండ్ కేసులో 24,000 ప్రిన్సిపల్ అని తెలుసు, 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని తెలుసు, 1 year టైం అని తెలుసు. ఫస్ట్ 2 కేసెస్లో అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఇంట్రెస్ట్ ఆన్ first 2 cases, 2 investments. ఫస్ట్ 2 ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఎంత? PTR/100. P అంటే 8,000. T టైం 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/1/2. 5/1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 5 2s are 10 + 1, that is 11/2. 11/2 divided by 100 ప్లస్ ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్ అది. నెక్స్ట్ సెకండ్ కేసులో 24,000 T టైమ్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%/100. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. ఈ 2 కూడా డివైడెడ్ బై ఇక్కడ ఉన్నట్టే 2తో 14 క్యాన్సిల్ చేస్తే 2 80s. 18 క్యాన్సిల్ చేయాలంటే 2తో 40 టైమ్స్ పోతుంది. అలాగే 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 11 40s 440 ప్లస్ 6 0 0 6 4s are 24, 6 2s are 12 + 2 14. 1440 plus 440, that is 1880. 1440 plus 440 088 1,880 రూపీస్. అది ఫస్ట్ కేసులో వచ్చిన ఇంట్రెస్ట్. మనకు ఇంకా రిమైనింగ్ ఇంట్రెస్ట్ ఎంత? రిమైనింగ్ ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ 3,680. దాంట్లో నుంచి 1,880 తీసేద్దాం. 36 80కి 80 క్యాన్సిల్. 80కి 80 పోతే 0 అయిపోతుంది. 36లో 8 పోతే 1,800. ప్రిన్సిపల్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ 18,000 అని తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు. టైం 1 year అని తెలుసు. ఇంట్రెస్ట్ 1,800 అని తెలుసు. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ప్రిన్సిపల్ P అంటే 18,000. P T టైం 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. డివైడెడ్ బై 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ 1,800కి సమానం. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. ఈ 0కి 0 క్యాన్సిల్. 18 1s 18 10s. దట్ ఈజ్ ఈక్వల్ R ఈజ్ ఈక్వల్ టు 10%.
Next model, very important model. A person takes a loan of 10,000 partly from a bank. 10,000 rupees loan తీసుకున్నాడు partly from a bank at 8% per annum. ఒక బ్యాంక్ నుంచి 10,000 రూపాయల్లో కొంత భాగం 8% రేట్ చొప్పున అప్పుగా తీసుకున్నాడు. అండ్ రిమైనింగ్ ఫ్రమ్ అనదర్ బ్యాంక్ ఎట్ 10% per annum. మిగిలిన సొమ్మును మరో బ్యాంకులో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున అప్పుగా తీసుకున్నాడు. హీ పేస్ టోటల్ ఇంట్రెస్ట్ 950 రూపీస్ పర్ యానం. సంవత్సరానికి ఆ విధంగా సంవత్సరానికి 2 బ్యాంకులకు కలిపి 950 రూపాయలు వడ్డీ చెల్లించాడు. అమౌంట్ ఆఫ్ లోన్ టేకెన్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్యాంక్ ఈజ్, అయితే మొదటి బ్యాంక్ నుంచి ఎంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు అంటున్నాడు. ఇప్పటిదాకా మనకి ఇచ్చిన దాంట్లో కొంత సొమ్మును కొంత వడ్డీ కొంత సొమ్మును 2-3 భాగాలుగా డివైడ్ చేస్తున్నారు. 3 భాగాలుగా డివైడ్ చేసి మొదటి దాన్ని ఈ వడ్డీ రేటున, రెండో దాన్ని కొంత వడ్డీ రేటున ఇస్తే మూడో దాన్ని ఎంత వడ్డీ రేటుని ఇవ్వాలి అని క్వశ్చన్ చేశాడు. ఇప్పటిదాకా మనం చేసిన మోడల్. ఈ మోడల్ చూడండి. ఏ పర్సన్ టేక్స్ లోన్ ఆఫ్ 10,000. ఒక వ్యక్తి 10,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? పార్ట్లీ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఎట్ 8% పర్ యానం. ఒక బ్యాంకులో 8% రేట్ చొప్పున వడ్డీకి తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడో చెప్పట్లేదు. ఈ 10,000 రూపీస్లో కొంత భాగాన్ని 8% రేట్ చొప్పున వడ్డీకి తీసుకున్నాడు. అండ్ రిమైనింగ్ ఫ్రమ్ అందర్ బ్యాంక్, 10,000 రూపాయల్లో మిగిలిన సొమ్మును దేంట్లో తీసుకున్నాడు? వేరే బ్యాంకులో తీసుకున్నాడు. 10% పర్ యానం, సంవత్సరానికి 10% రేట్ చొప్పున వడ్డీకి తీసుకున్నాడు. ఇఫ్ ఈ పేస్ టోటల్ ఇంట్రెస్ట్ 950 ఆన్ బోత్ ద బ్యాంక్స్, 2 బ్యాంకులకు కలిపి 950 రూపాయల సంవత్సరానికి వడ్డీ చెల్లించాడు. లోన్ టేకెన్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్యాంక్ ఈజ్, అయితే ఫస్ట్ బ్యాంక్ నుంచి ఎంత సొమ్ము లోన్ తీసుకున్నాడు అంటున్నాడు. 10,000 రూపాయలను కొంత భాగాన్ని 8% రేట్ చొప్పున మొదటి బ్యాంకులో, ఇంకొంత భాగాన్ని 10% రేట్ చొప్పున మరో బ్యాంకులో తీసుకొని రెండింటిపై మొత్తము 950 రూపాయలు వడ్డీ చెల్లిస్తే మొదటి బ్యాంకులో ఎంత సొమ్మును అప్పుగా తీసుకుంటున్నాడు అంటున్నాడు. అంటే ఒక 10,000 రూపాయలను 2 భాగాలుగా డివైడ్ చేశాడు. ఆ 2 భాగాల్లో మొదటి భాగం అసలు ఎంత అంటున్నాడు. ఇలాంటి ప్రశ్న సాధించాలంటే మొత్తం 10,000 రూపీస్, మొత్తం 10,000 రూపీస్ అయితే ఫస్ట్ బ్యాంక్లో X రూపీస్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు అనుకున్నాం. అప్పుడు సెకండ్ బ్యాంకులో ఎంత అవుతుంది? 10,000 మైనస్ X రూపీస్ అయింది. అప్పుడు ప్రిన్సిపల్స్ తెలిసిపోయినాయి కాబట్టి ఇక మీరు మొత్తం ఇంట్రెస్ట్ తెలుసు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం తెలుసు కాబట్టి X అనుకొని చేయొచ్చు. X అనుకొని చేస్తే ఆ ప్రాబ్లం చాలా లెంగ్దీగా వస్తుంది, చాలా ఎక్కువ స్పేస్ టైం కూడా పడుతుంది. ఇటువంటి సందర్భంలో ఇక ఏదైనా సింపుల్ మెథడ్ ఉందా అంటే ఒకటి ఉంది, దట్ ఈజ్ అలిగేషన్ మెథడ్. మిక్సర్ ఆర్ అలిగేషన్ అంటారు. అలిగేషన్ మెథడ్లో దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి. ఇక్కడ ఫస్ట్ బ్యాంక్, ఇది సెకండ్ బ్యాంక్ అనుకుందాం. ఫస్ట్ బ్యాంకులో ఎంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడో తెలియదు. ఎంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడో తెలియదు కాబట్టి మనం 10,000 రూపీస్ ఫస్ట్ బ్యాంక్ నుంచి తీసుకున్నాడు అనుకున్నాం. 10,000 ఫస్ట్ బ్యాంక్ నుంచి తీసుకుంటే 10,000 టీ టైము 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% by 100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. చూడండి, 8 into 100 దట్ ఈజ్ 800. ఫస్ట్ బ్యాంక్ నుంచి 10,000 కానీ తీసుకొని ఉంటే 800 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చి ఉండాల. కానీ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది?
950 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 10,000 రూపీస్ ఫస్ట్ బ్యాంక్ నుంచి తీసుకోలేదు అని అర్థమైంది. ఒకవేళ సెకండ్ బ్యాంకులో ఏమన్నా తీసుకున్నాడేమో చూద్దాం. 10,000 రూపీస్ సెకండ్ బ్యాంకులో తీసుకున్నాడు అనుకుంటే టీ టైమ్ 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% by 100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, దట్ ఈస్ 1000. రెండో బ్యాంకులో 10,000 రూపాయలు కానీ పెట్టుబడి పెట్టి ఉంటే 1000 రూపాయలు వడ్డీ వచ్చిండేది. కానీ ఎంత వడ్డీ వచ్చింది ఆయనకి? 1000 రూపాయలు, 950 రూపాయలు వచ్చింది. అంటే 800 రాలేదు, 1000 రూపాయలు రాలేదు. ఆ రెండింటికి మధ్యస్థంగా వచ్చింది. మధ్యస్థంగా వచ్చింది కాబట్టి అది మధ్యలో వేసుకోండి, 950 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ను ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ను ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే అది పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయటమే, అంతేగాని పైనుంచి కిందకే, కింద నుంచి పైకి అనే కన్ఫ్యూషన్ అవసరం లేదు. 950లో 800 పోతే ఎంత? దట్ ఈజ్ 150. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1000లో 950 పోతే దట్ ఈజ్ 50. ఇదేందయ్యా అంటే ఫస్ట్ బ్యాంకులో 50 పార్ట్స్ తీసుకుంటే సెకండ్ బ్యాంకులో 150 పార్ట్స్ తీసుకున్నాడు అని అర్థం. ఫస్ట్ బ్యాంకులో 50 పార్ట్స్ తీసుకుంటే సెకండ్ బ్యాంకులో 150 పార్ట్స్ తీసుకున్నాడు. ఈ రేషియో ఇది 51s 53s. అంటే ఫస్ట్ బ్యాంకులో 1 పార్ట్ తీసుకున్నాడు, సెకండ్ బ్యాంకులో 3 పార్ట్స్ తీసుకున్నాడు. టోటల్ ఎన్ని పార్ట్స్? టోటల్ 1 + 3 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ అమౌంటే మనకు కావాల్సిన టోటల్ అమౌంట్ 10,000 రూపీస్. 4 పార్ట్స్ అమౌంట్ 10,000 రూపీస్ అయితే ఫస్ట్ బ్యాంక్ నుంచి ఎంత తీసుకున్నాడు? ఫస్ట్ బ్యాంక్ నుంచి ఎంత తీసుకున్నాడంటే 1 పార్ట్ తీసుకున్నాడు. సెకండ్ బ్యాంక్ నుంచి ఎంత తీసుకున్నాడంటే 3 పార్ట్స్ తీసుకున్నాడు. ఇట్లా కిందకి చూడండి. ఫస్ట్ బ్యాంక్ నుంచి 1 పార్ట్ తీసుకున్నాడు, సెకండ్ బ్యాంక్ నుంచి 3 పార్ట్స్ తీసుకున్నాడు. ఫస్ట్ బ్యాంక్ నుంచి తీసుకున్న 1 పార్ట్ ఎంత చూడండి. 4 2s are 8, 8 పోతే 2 ఉంది, 2 0 20, 4 5s are 20. ఇక 2 zeros ఉన్నాయి, 2 zeros పెట్టేయండి. ఒకటికి 25,000, 2,500 times, దట్ ఈజ్ రూపీస్ 2,500. సో ఫస్ట్ బ్యాంక్ నుంచి ఎంత తీసుకున్నాడు? 2,500 రూపీస్ తీసుకున్నాడు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఇది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మెథడ్ ఇది, మిక్సర్ ఆర్ అలిగేషన్ మెథడ్. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఈ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఎక్సలెంట్ మెథడ్, మిక్సర్ ఆర్ అలిగేషన్ మెథడ్. ఆ మిక్సర్ ఆర్ అలిగేషన్ మెథడ్ మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. చూడండి, 2,000 రూపీస్లో 5% రేట్ చొప్పున 1 year కాలంలో ఎంత వడ్డీ వస్తుంది? PTR/100లో 100లో 2 సున్నాస్ ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 25s are 100. 25s are 100. అదే 4% తీసుకుంటే 24s are 80. అట్లా ఫస్ట్ బ్యాంకులో 100, సెకండ్ బ్యాంకులో 80. ఫస్ట్ బ్యాంకులో 100, సెకండ్ బ్యాంకులో అయితే 80. కానీ మొత్తం మీద ఎంత వడ్డీ వచ్చింది? 92 రూపాయలు. అది మధ్యలో వేద్దాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 8. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12. సో
ఇది రేషియో అన్నమాట. ఫస్ట్ బ్యాంక్లో తీసుకున్న అమౌంట్కి సెకండ్ బ్యాంక్లో తీసుకున్న అమౌంట్కి రేషియో 3తో 4తో 4 3s 4 2s. అంటే ఫస్ట్ బ్యాంక్లో 3 పార్ట్స్ తీసుకున్నాడు, సెకండ్ బ్యాంక్లో 2 పార్ట్స్ తీసుకున్నాడు. మొత్తం ఎన్ని? 3 + 2 దట్ ఈజ్ 5 పార్ట్స్. 5 పార్ట్సే మనకేమని తెలుసు? 2000 రూపీస్ అని తెలుసు. అయితే ఏమడిగాడు? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకున్న అమౌంట్ ఎంత? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకున్న అమౌంట్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత? ఇది దీంట్లో 5 4s are 20, 2 zeros కి 2 zeros, 3 × 400 that is equal to rupees 1200. A person, next model it is, a person invested part of 45,000 at 4% and the rest at 6%. If his income from both are equal, then what is the average rate of interest? ఒక వ్యక్తి 45,000 రూపాయలలో కొంత భాగాన్ని 4% రేట్ చొప్పున, మిగిలిన భాగాన్ని 6% రేట్ చొప్పున అప్పుగా పెట్టుబడిలో పెట్టాడు. ఒక వ్యక్తి 45,000 రూపాయలలో కొంత భాగాన్ని 4% రేట్ చొప్పున, మిగిలిన భాగాన్ని 6% రేట్ చొప్పున పెట్టుబడిలో పెట్టాడు. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఫ్రమ్ బోత్ ఆర్ ఈక్వల్, అయితే ఆ విధంగా పెట్టుబడిలో పెడితే రెండింటిపై సమాన వడ్డీ వచ్చింది, 2 పార్ట్స్పై సమాన వడ్డీ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? అయితే సరాసరి వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఒక వ్యక్తి 45,000లో కొంత భాగాన్ని 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున, మిగిలిన భాగాన్ని 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పెట్టుబడిలో పెడితే రెండింటిపై సమాన వడ్డీ వచ్చింది. అయితే యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సరాసరి వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఇక్కడ 2 సందర్భాల్లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. 2 సందర్భాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఫస్ట్ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, సెకండ్ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. 2 2s 2 3s అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో 2:3. ఇక్కడ రెండిటిలో సమాన వడ్డీ లభించింది అంటున్నాడు. రెండింటిలో సమాన వడ్డీ లభించినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అనేవి ఎలా ఉంటాయి? సమాన వడ్డీ ఫస్ట్ కేసులో 4% ఇంట్రెస్ట్, సెకండ్ కేసులో 6% ఇంట్రెస్ట్. మరి అక్కడ వడ్డీలు ఈక్వల్ అవుతున్నాయి. దానికి కారణం ఏంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరువేరుగా ఉంది కదా. వేరువేరుగా ఉన్నప్పుడు వడ్డీలు ఎలా ఈక్వల్ అవుతాయి? వడ్డీలు ఎలా ఈక్వల్ అవుతాయంటే వాటి యొక్క ప్రిన్సిపల్స్ వేరువేరుగా ఉండొచ్చు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ A:B గానైతే ప్రిన్సిపల్ B:A దానికి యొక్క ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. రేట్ ఏమో 2:3 అయితే ప్రిన్సిపల్ 3:2. అంటే ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ 3 పార్ట్స్ అయితే సెకండ్ కేసులో ప్రిన్సిపల్ 2 పార్ట్స్. ఫస్ట్ కేసులో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. ఎందుకని? ఇక్కడ వడ్డీలు సమానంగా ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే ప్రిన్సిపల్స్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ వడ్డీలు సమానమైనప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్స్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి.
కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2:3 అయితే ప్రిన్సిపల్ 3:2. అంటే ఫస్ట్ పార్ట్ పై ప్రిన్సిపల్ 3 పార్ట్స్, సెకండ్ దానిపై ప్రిన్సిపల్ 2 పార్ట్స్. అయితే సరాసరి యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ప్రిన్సిపల్ 3 పార్ట్స్, ఫస్ట్ పర్సెంటేజ్ ఎంత? ఫస్ట్ ప్రిన్సిపల్ పై పర్సెంటేజ్ 4%, దట్ ఈజ్ 4%. అలాగే సెకండ్ పార్ట్ ప్రిన్సిపల్ 2 పార్ట్స్, సెకండ్ పార్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%, 2 into 6% డివైడెడ్ బై 3 + 2. 3 4s are 12, 2 6s are 12, 12 + 12 24 divided by 5 + 2 and 3 + 2 అంటే 5. ఇది క్యాన్సిల్ చేస్తే 5 4s are 20, 5 8s are 40, 4.8%. దట్ ఈజ్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. x into y by x plus y ఫార్ములా రూపంలో ఉంటుంది. ట్రిక్ ఏంటంటే 2 into 4% into 6% divided by 4 plus 5%, 4 plus 6%. టూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అనుకోండి. 2 into x into y by x plus y. 2 4s are 8, 8 6s are 48. 48 divided by 10, that is equal to 4.8%. A person lends some amount at 5% rate and the remaining at 10%. Then what is the average rate of interest? ఒక వ్యక్తి కొంత సొమ్మును 5% రేట్ చొప్పున, మిగతా సొమ్మును 10% రేట్ చొప్పున అప్పుగా ఇచ్చాడు. అయితే అతని సరాసరి రేటు ఎంత, వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. 2 into x into y by x plus y. 2 into x అంటే 5%, y అంటే 10% డివైడెడ్ బై 5 plus 10. 2 5s are 10, 10 10s are 100 divided by 15. 5తో 5 3s 5 20s, 20 by 3. 320లో how many times it will divides? 3 6s are 18, 2 by 3%. That is a sum of, next model it is, a sum of 1750 is divided into 2 parts. 1750 రూపాయలు 2 భాగాలుగా విభజించబడింది. such that ఎలా అంటే the interest on the first part at 8% simple interest per annum. మొదటి పార్ట్ని 8% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి, and that on the other part at 6% per annum. రెండో దాన్ని సంవత్సరానికి 6% రేట్ చొప్పున పెట్టుబడిలో పెడితే the interest on each part is, అయితే వాటిపై వచ్చిన వడ్డీలు సమానం, ఆర్ ఈక్వల్. అయితే ద ఇంట్రెస్ట్ ఆన్ ద ఈచ్ పార్ట్, ప్రతి పార్ట్పై వచ్చిన వడ్డీ ఎంత అంటున్నాడు. చూడండి, ఒక వ్యక్తి దగ్గర 1750 రూపాయలు ఉన్నాయి. దాన్ని 2 భాగాలుగా విభజించాడు. విభజించి ఫస్ట్ పార్ట్ని 8% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి ఇచ్చాడు. రెండో దాన్ని 6% రేట్ చొప్పున సాధారణ వడ్డీకి ఇచ్చాడు. ఆ రెండింటిపై వచ్చిన వడ్డీలు సమానము.
అయితే ద ఇంట్రెస్ట్ ఆన్ ఈచ్ పార్ట్, ప్రతి పార్ట్ పై వచ్చిన వడ్డీ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయినప్పుడు రేటు ప్రిన్సిపల్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఎప్పుడు? ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్, వచ్చిన వడ్డీలు సమానమైనప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. రేట్ ఫస్ట్ పార్ట్లో రేట్ ఎంత? 8%. సెకండ్ దాంట్లో రేట్ ఎంత? 6%. ఇది 2తో క్యాన్సిల్ చేస్తే 2 4s 2 3s, 4:3 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పుడు ప్రిన్సిపల్స్ దానికి ఇన్వర్స్ కాబట్టి 3:4. ఇప్పుడు ప్రిన్సిపల్స్ 3:4 రేషియోలో ఉన్నాయి. టోటల్ ప్రిన్సిపల్ 1750 రూపీస్ అని తెలుసు. మనకు ప్రిన్సిపల్స్ 3:4 రేషియోలో ఉన్నాయి. మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి? 3 + 4 7 పార్ట్స్. 7 పార్ట్స్ 1750 అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత? 3 పార్ట్స్ ఎంత కనుక్కుందాం. చూడండి, 7 2s are 14, 7 2s are 14 పోతే 35, 7 5s are 35, 0కి 0, 250 times 3 into 250, that is equal to 750. ఏంది ఇది? ఫస్ట్ అమౌంట్ పై ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ 8% ఇంట్రెస్ట్కి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత? 750 రూపీస్. 8% ఇంట్రెస్ట్కి ఇచ్చిన ప్రిన్సిపల్ 750 రూపీస్. అలాగే 4 పార్ట్స్గా నేస్తే 6% ఇంట్రెస్ట్కి ఇచ్చిన ప్రిన్సిపల్ వస్తుంది. సో ఎనీహౌ మనకు ఒక ప్రిన్సిపల్ తెలిస్తే చాలు. మనం ఏం కనుక్కోవాలా? ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. మనకి ఏమేమి తెలుస్తున్నాయి? ప్రిన్సిపల్ తెలిసిపోయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. ఫస్ట్ పార్ట్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైము 1 year. అప్పుడు ఏం కనుక్కోవచ్చు? ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. PTR/100 I is equal to PTR/100. P అంటే ప్రిన్సిపల్ 750, P T టైమ్ 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% by 100. 0కి 0 క్యాన్సిల్, 5 2s 5 1s are 5, 5 5s are 15. So 2 1s 2 4s, 15 4s are ₹60. అది ఫస్ట్ ప్రిన్సిపల్ పై ఇంట్రెస్ట్. సెకండ్ ప్రిన్సిపల్ పై a sum of 1500 is divided into 2 parts. 1500 రూపాయలను 2 భాగాలుగా విభజించబడింది. such that ఎలా అంటే the investment on the first part at 6% per annum and that on the second part, other part at 4% simple interest per annum are equal. The interest on the first part, each part, ప్రతి పార్ట్ పై వచ్చిన వడ్డీ ఎంత? ఇందాక చేసిన లెక్క, సేమ్ ఇందాక చేసిన లెక్క. కాకపోతే ఇక్కడ 1500 రూపీస్ని 2 పార్ట్స్గా ఇస్తున్నాడు. మొదటి పార్ట్నేమో 6% రేట్ చొప్పున, రెండో పార్ట్నేమో 4% రేట్ చొప్పున వడ్డీకి ఇస్తే వాటి వడ్డీలు సమానమైనవి. ద ఇంట్రెస్ట్ ఆన్ ద ఈచ్ పార్ట్, ప్రతి పార్ట్ పై ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. సో రేట్ తీసుకోండి. రేట్ 6% ఈజ్ టు 4%, 2 3s 2 2s. ప్రిన్సిపల్స్ ఏమవుతాయి? ప్రిన్సిపల్స్ 2:3. అప్పుడు మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ ఇది? 2 + 3, ఇట్ ఈస్ 5 parts. 5 parts 1500 అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ 2 parts ఎంత?
5 దీంట్లో 3 టైమ్స్ పోతుంది. 5 3s are 15, 2 zeros 2 0, 2 into 300 రూపీస్ 600. అంటే ఫస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ 600. ఫస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ 600 అని తెలుసు. ఫస్ట్ పార్ట్ పై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అని తెలుసు. టైము 1 year అని తెలుసు. పర్ యాన్నం కదా, పర్ యాన్నం కాబట్టి సంవత్సరానికి ఒకసారి కాబట్టి టైము 1 year అని తెలుసు. అప్పుడు ఇంట్రెస్ట్ I is equal to PTR/100. P ప్రిన్సిపల్ 600, T టైమ్ 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% by 100. 2 zeros ki 2 zeros cancel, 6 6 are 36 rupees. This is today class children. మీకు ఈ క్లాసు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ మీరు ఎక్కువ, ఇది ఒక మ్యాటర్. సబ్స్క్రైబ్ అనేది ఒక మ్యాటర్. ఈ మ్యాటర్ చక్కగా ఉంటే నేను మీకు వీలైనన్ని ప్రాబ్లమ్స్ అందించడానికి ప్రయత్నిస్తాను. టోటల్ హోల్ కంటెంట్ మీకు అందాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం అనేది ఒక మంచి అవకాశం. మీకు మంచి సబ్జెక్ట్ అందించాలంటే సబ్స్క్రైబర్స్ అనేది మ్యాటర్ అవుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్, వీలైనన్ని చాప్టర్స్ అందిస్తాను. అంతవరకు సెలవు. మరలా నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.